హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మీకు ఒక చాలా సూపర్గా ఉన్న ఒక ప్రాపర్టీ అయితే నేను మీ ముంగడికి తీసుకొచ్చినాను. ఇది మొత్తం కూడా 2 ఫ్లోర్లు అండి. నాకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 26x50 ఉంటుంది. అంటే ప్లాట్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 26 ఉంటుంది, లోపల వచ్చేసి 50 ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎలివేషన్ చూసేద్దాము. ఎలివేషన్ చూసే ముంగట మనకి 50 ఫీట్ల రోడ్ కనిపిస్తుంది కదా. ఇది మొత్తం కూడా 83 ఎకరాలలో ఇల్లులు అనేది నిర్మాణం అయితే చేస్తున్నారు. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇది మొత్తం మీకు పూర్తిగా అయిన తర్వాత ఈ రోడ్స్ ఇట్లా ఇవన్నీ కూడా మంచిగా నీట్గా అయితే చేసి పెడతారు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ దూరం కూడా ఉండదు. 1 కిలోమీటర్ అంటే మనకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్లో అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉన్నదో. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకుండా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు చెప్పాను కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ పార్కింగ్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా డైరెక్ట్ ఒక 4 కార్లు పట్టేంత విధంగా అయితే ఎంత బాగుందో చూస్తున్నాం కదా. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి. అంటే మనకి లిఫ్ట్ అనేది ఇచ్చాడు. 2 ఫ్లోర్లకు వెళ్ళడానికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్నదండి. పైన చూసుకోవచ్చు మనం, ఫాల్ సీలింగ్ కూడా ఉన్నది. అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు. ఇది మెయిన్ డోర్ మనకి టేక్ వుడ్ తోటి అయితే చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూసే ప్రయత్నం అయితే చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి పూజ గది అనేది ఉన్నది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనకి ఇది కిచెన్ ఏరియా చూసుకోవచ్చు ఎంత బాగుందో. మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ కాకుండా. ఇది హాల్ ఏరియా అండ్ ఇక్కడ మనం టీవీ యూనిట్ పెట్టుకునే ఏరియా అండి. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఉంటుంది, కాల్ చేయండి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ కోసం మీరు ఎక్కడ అయితే తిరిగి డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క కొత్త ఇల్లులు మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా అండి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. కింద కూడా మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది. బోర్ కూడా మనకి 600 ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేశారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. సంపు కూడా చాలా బాగుంది. మంజీరా వాటర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్దాం. పైన మీకు చూపిస్తాను. మెట్లు అనేది గ్రైనైట్ యూజ్ చేశారు, చూసుకోవచ్చు మనము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది మొత్తం ప్రాపర్టీ 150 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఎంట్రీ కాగానే ఇక్కడ కారిడార్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చొని మంచి కాఫీ తాగే విధంగా చాలా సూపర్గా అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా అయితే ఇచ్చారు. కనిపిస్తుంది కదా మనకి. ఈ ప్రాపర్టీ 150 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మొత్తం కూడా 3500 SFT రావడం అయితే జరుగుతుంది. కింద మనకి 1 BHK ఉన్నది. అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నది. లిఫ్ట్ ప్రొవిజన్ చూస్తున్నారు కదా, లిఫ్ట్ ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ అయితే ఉన్నది. ఒకసారి మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాము. మనకి హాల్ ఏరియాలోకి ఎంట్రీ అయిపోదాము. ఇది మొత్తం కూడా మనకి టేక్ వుడ్ తోటి మెయిన్ డోర్ అయితే చేయడం అయితే జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ మనకి 1 BHK ప్లస్ పార్కింగ్ ఇచ్చారు. 2 BHK వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మొత్తం కూడా 2 BHK ఉన్నది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది మొత్తం కూడా హాల్ ఏరియా. ఈ హాల్ ఏరియా కనిపిస్తుంది కదా మనకి. హాల్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ టీవీ యూనిట్ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ UPVC విండోస్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి. దీనికి రెంట్ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి 8000 వరకు అయితే ఇక్కడైతే పలుకుతుంది. కిచెన్ ఏరియా చూసారు కదా ఎంత బాగుందో. మీకు కబోర్డ్స్ కూడా చేయించుకునేటట్టు ఉన్నది. ఇది సింక్ అండి, సింక్ పెట్టుకునే విధంగా అయితే ఉన్నదండి. దీని ధర వచ్చేసి 1,35,00,000 రూపాయలు చెప్తున్నారు. ఈ ఇంటి ముంగట 50 ఫీట్ల రోడ్ కూడా ఉన్నది. ఈ చాలా అంటే చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. కనిపిస్తుంది కదా బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉన్నదో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఓనర్ గారు చిరంజీవి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. వారేవా సూపర్గా అయితే ఉన్నది. బాత్రూమ్ అనేది చాలా పెద్దగా అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సెకండ్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మనం ఏరియా అనేది ఎక్కడ అనేది చూసుకున్నట్లయితే ఇది మనకి
గట్కేసర్ ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది నాగారం మున్సిపాలిటీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుందండి. దీని ధర వచ్చేసి 1,35,00,000 అండి. ఇది మొత్తం కూడా మీకు రాంపల్లి దగ్గర ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి రాంపల్లి కేవలం 1 కిలోమీటర్లో రాంపల్లి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పూజ గది చూస్తున్నారు కదా, ఇది నాగారం మున్సిపాలిటీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వెంచర్ పేరు వచ్చేసి ఎలిఫెంట్ వెంచర్ అండి. కాంప్రమైజ్ కాకుండా చాలా సూపర్గా అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. గట్కేసర్ ఓఆర్ఆర్ కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 35 మినిట్స్లో చేరుకోవచ్చు. అలాగే హైటెక్ సిటీకి అయితే 40 మినిట్స్లో అయితే హైటెక్ సిటీకి అయితే చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ పక్కకే ఉంటుంది. ఇక్కడ మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా పక్కకే ఉంటాయి. మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి బయట చూడండి, మీరు మొత్తం కూడా ఫిలప్ అయిపోయి ఉంది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ అనేది చూసేద్దాము. ఇది సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళుడితోటే మీకు హాల్ ఏరియా అనేది చాలా సూపర్గా అయితే ఉన్నది. ఇది మొత్తం కూడా టేక్ అండి. టేక్ అనేది తోటి యూజ్ చేశారు మెయిన్ డోరు. ఇది మనకి చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రీ కాగానే ఇక్కడ మనకి కిచెన్ ఏరియా అనేది కనిపిస్తున్నది కదా. ఇది మొత్తం కూడా మనము రెంట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 150 గజాల స్థలంలో 1,35,00,000లో ఎలాంటి హైడ్రా టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఉండదు. అన్ని డాక్యుమెంట్స్ తోటి పక్కాగా ఉన్నది. మీరు కేవలం 20% పే చేస్తే చాలు, మీకు 80% వరకు కూడా లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం ఇంకో సింగిల్ బెడ్రూమ్ అనేది చూసేద్దాము. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. రెంట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 8,000 రూపాయలు 10,000 రూపాయల వరకు అయితే రెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది కేవలం సింగిల్ బెడ్రూమ్కి. ఇది మరొక బెడ్రూమ్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది మరో బెడ్రూమ్ అండి. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. అయితే కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్స్ ఉండొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. ఈ సెకండ్ ఫ్లోర్లో అనేది కూడా రెంట్కి ఇచ్చే విధంగా అయితే ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చుకునే విధంగా అయితే మంచి చాలా బాగుంది. ఇది కూడా టీవీ యూనిట్, హాల్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక్కడ లోపల అనేది బెడ్రూమ్ అయితే ఉండదండి. ఇది 150 గజాల స్థలంలో ఈ నిర్మాణం అయితే చేశారు. 3,500 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. 3,500 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ఒక గజం వచ్చేసి 35,000 నుంచి 40,000 రూపాయల వరకు అయితే గజం రేట్ అనేది పలుకుతుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించట్లేదు. ఫుల్ ఫిలప్ అయిపోయి ఉంది లొకేషన్ మొత్తం కూడా. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన మీకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, పదండి. ఓకే, చూసారు కదా, ప్రాపర్టీ మొత్తం కూడా 150 గజాల స్థలంలో అద్భుతమైన నిర్మాణం అయితే చేశారు. మనకి సింగిల్ అంటే కింద పార్కింగ్ ఏరియాలో ఒక 1 BHK ఉన్నది. అది మనకి రెంట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉన్నది. అది కూడా మనము ఓనర్స్ ఉండొచ్చు. అలాగే సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. ఇది మరి ఎక్కడో కాదు, గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అండి. గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9. ఇక్కడ నుంచి మనం కేవలం 40 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాల్లో మనకి హైటెక్ సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 30 మినిట్స్ వేలో వెళ్ళిపోవచ్చు. ఇది నాగరం మున్సిపాలిటీ క్రిందికి వస్తుంది, రాంపల్లి అండి. ఇది మొత్తం కూడా ఎలిఫెంట్ వెంచర్ అండి. ఇది మొత్తం 83 ఎకరాలలో ఈ వెంచర్ అయితే ఉన్నది. మొత్తం కూడా ఫుల్ ఫిలప్ అయిపోయి ఉన్నది. చాలా బాగున్నది. ఇలాంటి ప్రమోషన్స్ కోసం అయితే మాకైతే కాల్ చేయండి. ఈ వీడియోకి అయితే రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎలాంటి హైడ్రా టెన్షన్ పడొద్దు. మీకు 80% లోన్ కూడా వస్తున్నాయి. పక్కా డాక్యుమెంట్స్ తోటి అయితే ఉన్నది. డైరెక్ట్ ఓనర్ సేల్, ఎలాంటి బ్రోకర్ కమిషన్ అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.